పెళ్ళి అనేది నూరేళ్ల పంట అంటారు. కానీ చాలామంది రోజు ఆ పంటగా ఉండాల్సిన ఆ వివాహాన్ని, ఆ పెళ్ళిని మంటగా చేసుకుంటున్నారు. మన భారతదేశంలో సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి మేఘాలయ హనీమూన్ కేసు ఏంటని ఆలోచన చేస్తే, ఇండోర్ అనే ప్రాంతంలో రఘువంశీ ఆ తర్వాత సోనం అనేటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలోనే వారి వివాహం జరిగింది. జరిగిన తర్వాత వారు మేఘాలయ అనే ప్రాంతానికి హనీమూన్కి వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని రోజులు వారు గడిపారు, అందరితో టచ్లో ఉన్నారు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత వారి ఫోన్ నెంబర్లు పనిచేయట్లా. ఇరువురి తల్లిదండ్రులు కూడా ఆరా తీసినప్పుడు వారు ఆ మేఘాలయ ప్రాంతంలో కనిపించట్లేదు. ఏం జరిగిందని చెప్పి వారు ఆరా తీసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా మిస్ అయ్యారు, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 17 రోజులు దర్యాప్తు తర్వాత విస్తుపోయేటువంటి విషయాలు పోలీసు వారికి అర్థమైంది. ఒక జలపాతంలో వ్యక్తి యొక్క మృతదేహం లభించింది. దాని ప్రక్కనే తన భార్య అయినటువంటి సోనం యొక్క వైట్ టీషర్ట్ ఉంది, అతని జాకెట్ ఉంది. అనుకున్నారు ఎవరో పాప వీరిని కిడ్నాప్ చేశారు, లేకపోతే భర్తను చంపేసి భార్యను కూడా రేప్ చేసి ఆమె కూడా ఎక్కడో చంపి పాడేశారేమో అని అనుకున్నారు. ఆ రీతిగా వారు దర్యాప్తును ప్రారంభించారు. మొదట మిస్సింగ్ కేసుగా ఉన్నటువంటి ఆ కేసు ఎలా మారిందంటే హత్య కేసుగా మార్చబడింది. కిడ్నాప్ చేశారు, అమ్మాయిని కూడా ఎక్కడో తీసుకెళ్ళి చంపేసి ఉంటారు, లేకపోతే ఎక్కడ కిడ్నాప్ చేసి ఉంటారు అని అనుకున్నారు పోలీసు వారు. ఆ తర్వాత సీసీ కెమెరాలు చూశారు, వారి ఫోన్ అంతా కూడా చూసినప్పుడు వారికి విస్తుపోయేటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. సభ్య సమాజం ఎంత భయంకరంగా చెడిపోవడం ఏంటి! సొంత భార్య పెళ్ళై కనీసం ఒక నెల కూడా అవ్వలేదు, భర్తను అత్యంత కిరాతంగా చంపించటం, కిరాయి గూండాలను పెట్టి సుపారీ ఇచ్చి భర్తను చంపించింది భార్య అని తెలుసుకున్న తర్వాత దేశం అంతా కూడా అట్టుడుగుపోతుందండి. ఏం జరుగుతుంది భారతదేశంలో? భార్యాభర్తల మధ్య ఎందుకు ప్రేమ నెలకొల్పట్లేదు? ఎందుకు ఈ భయంకరమైన దారుణాలు, హత్యలు? ఏమంటే కోపం ఉంటే, లేకపోతే నచ్చకపోతే వద్దని చెప్పి విడాకులకు వెళ్ళాలి, లేకపోతే తల్లిదండ్రులకు చెప్పి విడిపోవాలి. అంతేగాని చంపేయడం ఏంటండి? చంపేసి ఏం సాధించింది? ఈరోజున ఆమె కూడా కటకటాలు ఓచలు లెక్క పెడుతుంది. తనకు సహకరించిన ముగ్గురు కటకటాలు ఓచలు లెక్క పెడుతున్నారు. ఎవరినైతే ప్రేమికుడు అని చెప్పిందో ఆ వ్యక్తి ద్వారా ఇదంతా కూడా జరిగింది. ఆ వ్యక్తి కూడా ఏం సుఖపడ్డాడు? ఆలోచన చేయండి. ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తున్నారు ఈరోజు యువత. ఈరోజున ఈ కేసు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించిందండి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. వివరాల్లోకి వెళ్తే రఘువంశీ ఆ తర్వాత సోనం అనేటువంటి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. చక్కగా బంధువుల సమక్షంలో, స్నేహితుల సమక్షంలో, తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిగించారు. వివాహం అయిన తదుపరి వారి హనీమూన్కి అని చెప్పి మేఘాలయకి వచ్చారు. మేఘాలయ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. బంగ్లాదేశ్ బార్డర్కి దగ్గరగా ఉంటుంది. బాగా చక్కగా వచ్చారు. ఒక హోటల్లో, బాలాజీ అనేటువంటి ఒక హోటల్లో వాళ్ళు దిగారు. అక్కడి నుంచి అనేక ప్రాంతాలకి తిరుగుతున్నారు. మే నెల 22వ తారీఖున వారు ట్రెక్కింగ్ అని బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఆ రోజు బాగా ఆనందించారు, సంతోషించారు. ఆ తర్వాత రెండో రోజు 23వ తారీఖున వారు మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఒక గైడ్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు కూడా వారు తిరిగారు. ఆ తర్వాత 24వ తారీఖున సోనం అందంట మనకి గైడ్ ఏం అక్కర్లేదు, మనం ఒక బైక్ తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి బైక్ని అద్దెకు తీసుకుని వారు బయటికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఏం జరిగిందంటే ఇంక వారిద్దరు మిస్ అయిపోయారు. వారు కనిపించట్లేదు. ఆ తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. వెంటనే తల్లిదండ్రులు పోలీసు వారు కంప్లైంట్ చేశారు, మేఘాలయ పోలీసులు కంప్లైంట్ చేశారు. ఇద్దరు టూరిస్టులు వచ్చారు, వారు కనిపించట్లేదు అన్నప్పుడు పోలీసులు వారు రంగప్రవేశం చేసి గాలిస్తున్నారు. వారు ఆచూకీ తెలుసుకోవడానికి గాలిస్తూ ఉన్నప్పుడు 11 రోజుల దర్యాప్తు తర్వాత రఘువంశీ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క మృతదేహం ఒక జలపాతంలో పడుంది. గాయాలు, తలంతా కూడా నరికివేయబడిన పరిస్థితి, తలంతటికి గాయాలు కలిగిన పరిస్థితిలో కుళ్ళిపోయినటువంటి రీతిలో ఆ డెడ్ బాడీ దొరికింది. సో ఆ డెడ్ బాడీని వారు ఫోటోలు తీశారు, ఆ తల్లిదండ్రులకి చూపించి ఇది మీదని అన్నప్పుడు మా కొడుకుదని వారు చెప్పారు. మరి ఇప్పుడు సోనం ఏమైంది? వారి ఆలోచన ఏంటంటే సోనంని ఎవరో రేప్ చేసి ఉంటారు, సోనంని ఎవరో రేప్ చేసి కిడ్నాప్ చేసి ఎక్కడో చంపి పాడేసి ఉంటారేమో అని ఆమె మృతదేహాన్ని కూడా వెతకడం ప్రారంభించారు. డ్రోన్ల సహాయంతో నిజంగా ఆ కొండ ప్రాంతాలన్నీ కూడా వెతుకుతున్నారు పోలీసులు. అలా వెతుకుతున్నప్పుడు ఇద్దరితో పాటుగా ముగ్గురు వ్యక్తులు వారి కెమెరాల్లో కనిపించడం జరిగింది. ఎవరు ఈ ముగ్గురా అని చెప్పి వారిని ఐడెంటిఫై చేసి వారిని ఇంట్రాగేట్ చేస్తే వారు చెప్పింది ఏంటి తెలుసా? సోనం అనేటువంటి రఘువంశీ భార్యే మాకు డబ్బులు ఇచ్చి తన భర్తను చంపేమని చెప్పింది అని చెప్పగానే పోలీసులు అవాక్కయ్యారండి. నమ్మలేదు వాస్తవానికి. ఈమె దొరికితే సంపూర్ణమైన ఆధారాలు దొరుకుతాయని ప్రయత్నం చేస్తుంటే వెరీ రీసెంట్గా ఆమె ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతంలో ఆమె దొరికింది. దొరికినప్పుడు పోలీసు వారికి ఆ విషయం తెలిసింది. పోలీసు వారు వెళ్ళి పట్టుకుని ఏం జరిగిందని చెప్పి ఆరా తీస్తే
ఆమె విస్తుపోయేటువంటి విషయాలు ప్రపంచానికి చెప్పిందండి. సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి, స్త్రీలు తలదించుకునేటువంటి పరిస్థితి. పెళ్ళైనటువంటి కొన్ని రోజులకే తన భర్తను అత్యంత కిరాతకంగా డబ్బిచ్చి సుపారీ ఇచ్చి చంపించేసిందండి. నిజంగా ఏమొచ్చింది ఆమెకు? ఆలోచన చేయండి. ఎంత కరుడుగట్టినటువంటి హృదయం మీరు ఆలోచన చేయండి. దీని వెనకాల ఏంటి కారణం? మనం ఆలోచన చేస్తే చూడండి, ఏ హత్యకైనా ఏ ఆత్మహత్యకైనా దాని వెనకాల పాపం అనేటువంటిది ఉంటుంది. ఈరోజు అనేకమైన హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దాని వెనకాల వ్యభిచార పాపం లేదంటారా? అక్రమ సంబంధం లేదంటారా? వివరాల్లోకి వెళ్తే సోనం అనేటువంటి ఈ వ్యక్తికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ప్రియుడు ఉన్నాడు. మరి ప్రియుడు ఉన్నప్పుడు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే, పెద్దలు నాకు పెళ్లి చేశారు అని ఆమె సమాధానం చెప్పచ్చు. పెళ్ళి అయిన తర్వాత భర్తతో కాపురం చేయాలి, నమ్మకత్వంతో ఉండాలి. అగ్ని సాక్షిగా వారు ప్రమాణాలు చేస్తారు కదా. పెళ్ళి అయిన తర్వాత ఆ ప్రియుడిని మర్చిపోలేకపోతుందా? భర్తతో చెప్పాలి, లేకపోతే తల్లిదండ్రులతో చెప్పాలి, అత్తమామలతో చెప్పాలి. నాకెందుకో సింక్ అవ్వట్లేదు, నాకెందుకో ఇష్టం అవ్వట్లేదు, విడాకులు ఇవ్వండి అడగాల. అడిగి ఆ ప్రియుడితో ఉండాలి తప్పించి చంపేయడం ఏంటండి? అలా చంపేయటం ద్వారా ఎంతమంది ఈరోజు జీవితాలు పాడైపోయినాయి. జీవితాంతం రఘువంశీ తల్లిదండ్రులు కుమిలిపోయి ఏడవరంటారా? తన కొడుకు అంత భయంకరంగా చనిపోయినప్పుడు ఆ గర్భశోకం వారు అనుభవించరా? పోనీ ఈమెమన్నా సాధించిందా అంటే ఈమెను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. పోనీ ప్రియుడు ఏమన్నా సాధించాడంటే అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. పోనీ వీరి నుంచి డబ్బులు పొందుకున్న ఆ సుఫారీ మర్డరర్స్ వాళ్ళు కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఆలోచన చేయండి, మనిషి ఎందుకు విచక్షణ కోల్పోతున్నాడు? ఎందుకు ఆవేశపూరితంగా మనిషి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయంలోంచే భయంకరమైన తలంపులు బయటకు వస్తున్నాయి, హృదయంలోంచే భయంకర పాపం బయటకు వస్తుందని దేవుని లేఖనం ఇర్మియా గ్రంథంలో మనం తెలుసుకుంటాం. నేనే నా భర్తను చంపించేసాను. ఎందుకు తెలుసా? నాకు ప్రియుడున్నాడు, ఆ ప్రియుడితో కలిసి ఉండాలని. నా భర్త నాకు అడ్డుగా ఉన్నాడు, అందుని బట్టి నా భర్తను చంపించేశాను అని చెబుతుందండి. ఎంత విచారకరం! భారతదేశం అంతా కూడా అట్టుడిగిపోయింది. ఏ వార్తాపత్రిక చూసినా, ఈరోజు ఏ న్యూస్ ఛానల్, ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా ఇదే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి. నేను ఈ యొక్క చరిత్ర ద్వారా కొంత మోరల్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. చాలామంది యవనస్తులు ఈ విషయాన్ని చూస్తున్నాడు. చాలామంది యవనస్తులు ఈ వీడియోని చూస్తూ ఉండొచ్చు. మన జీవితంలో 12, 13, 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి, అప్పటి వరకు బాల్యం ఉన్నటువంటి మనము యవనంలోకి వచ్చేటప్పటికి కొన్ని హార్మోన్స్ అనేవి మనలో ఉత్పత్తి అవుతుంటాయి. వాటిని లవ్ కెమికల్స్ అంటారు. ఆపోజిట్ జెండర్ మీద ఆకర్షణ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఒకవేళ అలా కలగకపోతే నీ శరీరంలో ఏదో లోపం ఉన్నట్టే. అలా కలుగుతున్నప్పుడు దాన్ని అణుచుకునేటువంటి ఆ శక్తిని సంపాదించుకోవాలి. ఆ యొక్క ఇంద్రియ నిగ్రహ శక్తిని కావాలి. ఎప్పటి వరకు? వివాహం జరిగేంత వరకు ఆ యొక్క ఎమోషన్స్ని, వివాహం అయ్యేంత వరకు ఆ కామపు కోరికలను అణుచుకోవాలి. అది నీ మంచి కొరకే. వివాహం తదుపరి ఎవరైతే నీకు జీవిత భాగస్వామిగా వస్తారో ఆ కోరికలన్నీ వారితో తీర్చుకోవాలి తప్పించి, నీ వివాహానికి ముందు పాపం జరిగించినా, వివాహానికి ముందు లైంగిక సంబంధం పెట్టుకున్నా అది దేవుని దృష్టిలో, బైబిల్ దృష్టిలో అది పాపమే. దాన్నే జారత్వం అంటారు. వాస్తవానికి ఈ అమ్మాయి చేసిందని తెలుసండి. వివాహానికి ముందే యవ్వన కాలంలో నాకు అబ్బాయిలో ప్రేమలో పడింది. వారిద్దరు కలిసి జీవిస్తూ ఉన్నారు. ఆ టైంలో నీ సోనంకి వయసు వచ్చినప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు. మరి అప్పుడన్నా చెప్పాల్సింది, నాకు ప్రేమికుడు ఉన్నాడు, ప్రేమికుడితో వివాహం చేయించండి అని చెప్పాల్సింది. పోనీ చెప్పినా వినలేదా? నిజంగా దానికోసం ఆమె అతన్నే పెళ్లి చేసుకోవడం కొరకు ప్రయాసపడాలి, కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పించి, అక్కడ తల్లిదండ్రులు పెళ్లి చేస్తానంటే ఒప్పేసుకుంది, పెళ్లి చేసుకుంది. ఏమంటే ఎంత నమ్మించి నైవంచం చేస్తుందండి. నిజంగా హనీమూన్కి వెళ్ళి ప్రేమ నటించడం కాదా? ఆ భర్తతో ప్రేమగా ఉన్నట్లు, ఆప్యాయంగా ఉన్నట్లు ఇద్దరు కలిసి జీవించారే. మరి ఎంత ప్రేమను ఆమె నటించిందో మీరు ఆలోచన చేశారా? అప్పటికే ఆల్రెడీ తన ప్రేమికుడిని ఆ ప్రాంతానికి పిలిచింది. ఆ ప్రేమికుడి ద్వారా ఏమంటే సుపారీ ఇప్పించి 3 కిల్లర్స్ని, ప్రొఫెషనల్ కిల్లర్స్ని ఏర్పాటు చేయించి భర్తను చంపించేసిందండి. ఎంత ఘోరం అండి, ఎంత భయంకరమైనటువంటి కార్యం సమాజంలో జరుగుతున్నప్పుడు. వివాహం అంటే ఈరోజు చాలామంది అసహ్యం కలగడానికి ఎలాంటి కారణాలేమో. చాలామంది ఎవరసలు మాకు వివాహం వద్దు, మేము నమ్మకం లేదు వివాహం మీద అని చెప్పడానికి కారణం ఇలాంటి సందర్భాలు కాదా? ఈరోజు ఒక మాటని చెప్పానండి, దేశం పాడైపోతుందండి. మనుషుల యొక్క మనస్తత్వాలు పాడైపోతున్నాయి, మనిషి హృదయం పాడైపోతూ ఉంది. భయంకరమైన రీతిలో మనిషి సెన్సిటివిటీని కోల్పోతున్నాడు. హత్యలు ఎంత ఈజీగా చేస్తున్నాడండి. ఒక కాఫీ తాగుతున్నట్లుగా హత్యలు చేస్తున్నారు, హత్యలు చేయించడానికి డబ్బులు ఇస్తున్నారు, మరి కొంతమంది వారి చేతులతోనే చేసేస్తూ ఎంత భయంకరమైనటువంటి రీతిలో వారు పాపం జరిగిస్తున్నారు. మీరు చూసారా? దేవుని వాక్యం చెప్తుంది, నీ పాపం నేను పట్టుకొనును. నిజమేనండి, ఇది ఎగ్జాక్ట్లీ ట్రూ. మన పాపం ఏనాటికైనా మనల్ని పట్టుకుంటుంది. నిజంగా అనుకుంది, మాస్టర్ ప్లాన్ వేశాను,
ఇంకెక్కడ దొరికేటువంటి అవకాశాలు లేవు. ఇక్కడైతే అందరికీ తెలుస్తుంది, ఇక్కడైతే పట్టేసుకుంటారో, మేఘాలయలోకి వెళ్తే చాలా నిర్మానుష్యంగా ఉంటాయి, అక్కడ డెడ్ బాడీని మాయం చేసేయచ్చు. ఒక 4-5 నెలలు నేను బయట ఉంటే కనుక ఎవరికి తెలియదు, నేను కూడా చనిపోయినేమో అనుకుంటారు, కేసు క్లోజ్ అయిపోద్ది అనుకున్నారు. కానీ ఏ టెక్నాలజీని అయితే వారు ఉపయోగించారో, ఏ మొబైల్ ఫోన్లు అయితే వారు ఉపయోగించి ఈ మర్డర్ ప్లాన్ చేశారో, అదే టెక్నాలజీ, అదే మొబైల్ ఫోన్స్, అదే సీసీ కెమెరాలు అవి పట్టించలేదా? ఆలోచన చేయండి. నువ్వు అనుకుంటున్నావు నువ్వే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తివని, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీకంటే జ్ఞానం కలిగినటువంటి వాడు దేవుడు నీ పాపాన్ని ఖచ్చితంగా పట్టిస్తాడు. సంఖ్యాకాండంలో నీ పాపం నిన్ను పట్టుకుని దేవుని లేఖనం సెలవిస్తోంది. ఈ రోజున ఆమె పట్టబడింది. ఎంత అవమానం అండి! కుటుంబ సభ్యుల మధ్య తలెత్తుకోగలదా? ఈ రోజున జైల్లో ఆమె ఉంది. కేసులు పడతాయి, ఖచ్చితంగా జైల్లో పెడతారు. వారితో పాటు అనేక మందిని పొట్టన పెట్టుకుంది. నా బాధ ఏంటంటే రఘువంశీ అమాయకుడు అండి, అతనికి ఏమీ తెలియదు. కానీ అభం శుభం తెలియని ఆ వ్యక్తి నమ్మాడు, వివాహం చేసుకున్నాడు, నా భార్య నాతో పాటు కలకాలం ఉంటుందని అనుకున్నాడు. ఆ భార్య తన పాలిట మృత్యుదేవతగా మారిపోయింది. ఆ భార్య ఆ వ్యక్తిని చంపించింది, నైవంచన చేసి చంపించేసింది. ఎంత ఘోరం అండి! కాబట్టి మీ జీవితాల్లో తస్మాత్ జాగ్రత్త. సో మీ హృదయాలు ఎప్పుడైతే బాగుపరచబడతాయో, ఒకవేళ మీ జీవితాల్లో పాపం ఉన్నట్లయితే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ప్రతి విధమైనటువంటి చెడు కార్యము హృదయం నుంచి వస్తున్నాయి. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. దివ్యజ్ఞాన గ్రంథం చెప్తుంది, నీ హృదయం నుంచి జీవదారులు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకో. ఈరోజు నా హృదయశుద్ధి కావాలండి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే హృదయశుద్ధి కావాలి. ఆ హృదయశుద్ధి ఎవరిస్తారంటే జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చి కాలచక్రాన్ని భాగాలుగా విభజించి శకపురుషుడిగా, యుగపురుషుడిగా ఆయన ఈ లోకంలో జీవించి ఏం చేయడానికి వచ్చాడనంటే పాడైపోయినటువంటి మానవ హృదయాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. చెదిరిపోయినటువంటి మానవ జీవితాన్ని తిరిగి కట్టడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఒకవేళ నీ హృదయం చెడిపోయిన పరిస్థితుల్లో ఉందా? నీ హృదయంలో భయంకరమైన తలంపులు వస్తున్నాయా? పాపం చేయని ఆశ నీలో పెరుగుతూ ఉందా? ప్రభువుకి నీ హృదయంలో చోటునివ్వి. తద్వారా నువ్వు పాపాన్ని జయించగలుగుతావు, సన్మార్గంలో నడవగలుగుతావు, అందరినీ ప్రేమించగలుగుతావు, అందరికీ ప్రయోజనకరంగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి ఈ విషయం గురించి ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ నీకు ఒక అబ్బాయి నచ్చలేదా, దయచేసి చెప్పండి. అంతేగాని అతనితో వివాహం చేసుకుని ఇలా చంపటం అమానుషం అండి. ఏ ఒక్కరు సుఖించారండి ఈ రోజున? ఆ రఘువంశీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఈ రోజున, నా కొడుకు ఏం చేశాడు, నా కొడుకు అమాయకుడు, నా కొడుకుని ఎందుకు పొట్టను పెట్టుకున్నావు అని జీవితాంతం కుమిలిపోయి ఏడుస్తున్నారు. అందును బట్టి యవనస్తులారా, ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి మీరు చక్కగా మీ జీవితాన్ని నిర్మించుకోండి. యవన కాలంలో దుష్ట సాంగత్యం చేసి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, వ్యసనాలకు లోనవ్వద్దు. దేవుడు మీ జీవితంలో కార్యం చేసేంతవరకు కనిపెట్టండి. తద్వారా ఉన్నతమైనటువంటి భవిష్యత్తులో ప్రభు మీకు ఇస్తాడు, ఉన్నటువంటి జీవితాన్ని ప్రభు మీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు చేసిన పాపానికి ఏ రోజున పట్టబడతావు. ఒకవేళ భూమి మీద ఈ రాజ్యాంగము, ఈ పోలీస్ వ్యవస్థలు, ఈ చట్టాలు నేను పట్టుకోకపోయినా రేపొద్దున దేవుని నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావా? సర్వశక్తినికి చేతిలో పట్టడం బహుభయంకరం అంటాడు. దేవుని చేతులు ఆ న్యాయ సింహాసనం ముందు కూర్చున్నప్పుడు ఏ మనిషి తప్పించుకోగలడండి? ఇక్కడ ఒకవేళ తప్పించుకోవచ్చేమో, సోనం అద్భుత రీతిగా పోలీసుల యొక్క కన్ను గప్పి తప్పించుకోవచ్చేమో, కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని ముందు తప్పించుకోగలదా? ఆలోచించండి. తస్మాత్ జాగ్రత్త. మీ జీవితాన్ని మీరు అద్భుత రీతిగా ముందుకు నడిపించుకోండి. మీ జీవితాన్ని ప్రభుకి సమర్పించండి. సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్. రెసిస్ట్ డెవిల్, దెన్ హిల్ ఫ్రీ ఫ్రమ్ యూ. డ్రా నియర్ టు జీసస్, దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. దేవునికి లోబడి ఉండండి. మీ జీవితంలో శాంతిని, సమాధానాన్ని అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.